స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. 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 మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. గొల్లియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడైయుండును. గొల్లియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడైయుండును. హల్లెలూయా హల్లెలూయా, జయమని పాడెదము. హల్లెలూయా హల్లెలూయా, జయమని పాడెదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటుదము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటుదము. హల్లెలూయా హల్లెలూయా, యేసుకై జీవించేదము. హల్లెలూయా హల్లెలూయా, యేసుకై జీవించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము,
మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. గొలియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. గొలియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. 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 మార్కు సువార్తలోండి 11వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు విశ్వాసం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు, కానీ సందర్భం మనం చూసుకున్నట్లయితే ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు, కానీ సందర్భం చూసుకున్నట్లయితే అక్కడ చివరిలో విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. మొదటగా ప్రార్థన గురించి మాట్లాడుతూ అక్కడ విశ్వాసం గురించి కూడా యేసుక్రీస్తు మాట్లాడడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం అనేటువంటిది ఎలా కనపరచబడాలి ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ప్రార్థన విశ్వాసం రెండు కూడా ఇక్కడ కలిపి యేసుక్రీస్తు బోధించడం బైబిల్ మనం చూస్తున్నాం. ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తున్నటువంటిది మాత్రమే ఇంపార్టెంట్ కాదు, కానీ దేన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దేని చేత మనం ప్రేరేపింపబడుతూ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడం ఒకటి ఇంపార్టెంట్ అంటే చాలామంది అనుకుంటారంటే ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే ప్రార్థన చేస్తే ఎప్పుడు కూడా దేవుడు నువ్వు నోటితో పలుకుతున్న మాటల కంటే నీ హృదయము ఏం తెలియజేస్తానంటే దేవుడు ఎక్కువగా చూస్తాడు. అందుకనే మనము ప్రార్థన చేసేటప్పుడు కేవలము పెదవులతో ప్రార్థించడం కాదు, కానీ యాక్చువల్గా మనము ఏ ప్రేరేపణ చేత మనం ప్రార్థన చేస్తున్నామంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలా సందర్భాలు అంటే బయటకు చేస్తున్నటువంటి కార్యాలను చూస్తాం, చేతితో చేసేటువంటి కార్యాలు చూస్తాం, లేదా నోటితో చేసే కార్యాలు మనం చూస్తాం. ఇది మనం చేస్తున్నాం లేదా వరకు మనం చూస్తాం, కానీ లోపల యాక్చువల్ ఏంటి అంటే మనం నార్మల్గా పెద్దగా పట్టించుకో. మనం చేసి అలవాటు అయిపోయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పాటలు పాడుతున్నామో లేదో చప్పట్లు కొడుతున్నదో చూస్తాం, కానీ హృదయం గురించి మనం పెద్దగా ఆలోచన చేయం. కానీ యాక్చువల్గా దేవుడు బాహ్యమైన దానికంటే ఎక్కువ శాతము దేవుడు హృదయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తాడు. ఇప్పుడు అలా చూస్తుంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు విశ్వాసం గురించి ప్రార్థన గురించి మాట్లాడుతూ ఆ విశ్వాసం ప్రార్థనలు అప్లై చేసేటప్పుడు లేదా విశ్వాసం అంటే దాని ప్రార్థనలో మనం ఆచరణలో చూపించేటప్పుడు అది ఎలా ఉండాలంటే ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏం గమనించాలంటే మీరు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలి. మనం అడిగిన ప్రతిదీ కూడా మనం ప్రార్థన చేసి ముగించేసరికి హృదయంలో ఏం ఉండాలని క్రీస్తు చెప్తున్నారంటే నువ్వు అడిగిన ప్రతిదీ కూడా నువ్వు పొంది ఉన్నావు, నువ్వు నమ్మి ప్రార్థన చేయాలంట. అంటే ప్రార్థన ముగించేసరికి మనకి ఏమర్థం అవ్వాలంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అడిగింది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటున్న నమ్మకము నువ్వు ప్రార్థన ముగించేసరికల్లా దేవునికి కనబడాలి. మనం ప్రార్థన ముగించడం వరకు చూస్తాం, కానీ నువ్వు ప్రార్థన ముగించేలోపు నీ విశ్వాసం దానికి యాక్చువల్గా కనబడాలి. అదే ఇక్కడ దేవుడు చూస్తున్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు అదే బోధిస్తున్నారు మనకి. ఇక్కడ
ఇప్పుడు చూడండి, అది ఎందుకని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేసేటప్పుడు మన విశ్వాసాన్ని కనపరచడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పాలంటే. కొన్నిసార్లు ఏంటంటే మనము విశ్వాసం గురించి పెద్దగా మనం పట్టించుకోం, కానీ విశ్వాసం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. నీతిమంతుల విశ్వాసం మూలంగా జీవించున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడనట అసాధ్యము. దేవుని బెస్ట్గా ప్రేరేపించేటువంటి కార్యము, దేవుని బాగా సంతోషం కలిగించేటువంటి కార్యం ఏమిటి అంటే విశ్వాసం అని బైబిల్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ విశ్వాసం అంటే ప్రార్థనలో మనం కనపరచాలంట. బేసిక్గా నీకు దేవుని అంత విశ్వాసం ఉందో, ప్రార్థన అటువంటి దాని ద్వారా నువ్వు నీ విశ్వాసాన్ని కనపరచడానికి ప్రార్థన అంటే ఒక మంచి అవకాశం అనమాట. ఇప్పుడు నిజంగా మనం అడిగితే దేవుడు ఇస్తాడని ఒకవేళ నమ్మకం ఉందనుకున్నాం. ఆ నమ్మకాన్ని నువ్వు ఎలా కనపరుస్తావు అంటే నువ్వు బెస్ట్గా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అడిగిన ప్రతీది ఇస్తాడని, దేవుడు ప్రార్థన ఆలకించడం అనేటువంటిది ప్రార్థన ద్వారా మనకి విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నాం. అని ఎప్పుడు కూడా అందుకనే ఇప్పుడు విశ్వాసాన్ని కనపరచాలన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కొంతవరకు అందులో కొంత ప్రయాసం ఉంది. ఎందుకంటే నువ్వు కేవలము ప్రాబ్లం ఏంటో లేదా అవసరతలు ఏంటో, కొంతమందికి అవసరతలు ఏంటో లేదా మన అవసరత ఏంటో మాత్రమే చెప్పే ప్రయత్నం చేయట్లేదు, దాంతోపాటుగానే విశ్వాసాన్ని కూడా కనపరిచే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అందుకనే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, నార్మల్గా మనం ఏంటంటే ప్రార్థన చేసి ముగించేసి తర్వాత అయిపోయిందిలే, మన బాధ్యత తీరిపోయింది అనుకుంటాం. కానీ అతను నిజంగా నువ్వు చేసినటువంటి ప్రార్థన సంగతి ఏంటో కూడా మనం ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు అంటే ప్రార్థన చేస్తాము, లేదా ప్రార్థన చేసిన భవిష్యత్తు నమ్మకంతో చేస్తాం, కానీ తర్వాత ఆ ప్రార్థన మనం గాలికి వదిలేస్తాం. మనం పెద్దగా ప్రార్థన పెద్దగా పట్టించుకోమను. ఆ తర్వాత మనం చేసిన ప్రార్థన పట్ల మనకి ఎంత విశ్వాసం ఉందో మనం పెద్దగా ఆలోచన చేయం. కానీ కొన్నిసార్లు మన విశ్వాసం ఒకసారి నువ్వు కనపరిచిన తర్వాత, కొన్నిసార్లు లేదా చాలా సందర్భాల్లో నిజంగా విశ్వాసంలో ఉండాలి అని ప్రయత్నం చేసేటువంటి వారు ఖచ్చితంగా ఎదుర్కొనేటువంటి ఒక విషయం ఏంటంటే, అందరికి అర్థమైన విషయం ఏంటంటే, నువ్వు ఓ టైంలో విశ్వాసం ఉంచి నువ్వు దేవుని అడిగినప్పుడు, లేదా విశ్వాసం ఉంచి నువ్వు ఏదో ఒకటి ఎదురు చూసినప్పుడు, ఓ టైం వచ్చిన తర్వాత ఆ విశ్వాసం వ్యతిరేకమైన కార్యాలు ఖచ్చితంగా నీకు జరుగుతాయి. అది అందరికీ అర్థం కాదు, ప్రతి విశ్వాసకి అర్థం కాదు. ఎవరికి అర్థం అవుతుందంటే దేవుని నిజంగా నమ్మి దేవుని దగ్గర నుండి ఏదో ఆశపడుతూ ఎదురు చూసేటువంటి వారు, నిజంగా ఫ్లూక్ మీద ఏదో జరిగిపోద్దులే, యాక్సిడెంట్లుగా ఏదో రకంగా ఏదో జరిగిపోద్దులే అనుకునేటువంటి రీతి గురించి చెప్పట్లేదని, అలాంటి ఆలోచన ఉంచేటువంటి విశ్వాసమే మాట్లాడలేదు. నిజంగానే విశ్వాసం ఉంచి విశ్వాసముతో దేవుడు చేస్తాడు అని నమ్మి ప్రేరేపింపబడి నమ్మి ఎదురు చూసేటువంటి ఆ అనుభవం గురించి చెప్తాను. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మనం నమ్మిన తర్వాత ఓ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి రీతిలోనే నీ పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, బైబిల్ మనం చూసినప్పుడు సమాజ మందిరపు అధికారి యాయిర్ అంటే వ్యక్తిని మనం చూస్తాం. తన కుమార్తె చావని ఉన్నదని చెప్పేసి తెలిసింది ఆయనకి. తెలిసి యేసు దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు యేసుక్రీస్తుని ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. యేసుక్రీస్తు వస్తా అన్నారు కూడా. ఇప్పుడు చూడండి, ఆయన ఎంతో విశ్వాసంతో చనిపోతుంది, ఆమె కుమార్తె చనిపోతుంది కాబట్టి గబగబా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. విశ్వాసం ఉంది కాబట్టి వచ్చాడు. కానీ ఆ తర్వాత మధ్యలో రక్తస్రావం గల స్త్రీ అడ్డుపడ్డము, ఆమెకు ఆ కార్యం జరగడము, ఆ తర్వాత యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడడం జరిగిన తర్వాత ఈ లోపు కబురు వచ్చింది. కొంతమంది వచ్చి చెప్తున్నారు, నువ్వు బోధకుని ఇబ్బంది శ్రమ పెట్టద్దు, నువ్వు నీ కుమార్తె చనిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం విశ్వాసం ఉంచాడు, ఆల్మోస్ట్ ఆల్ చచ్చిపోయేటువంటి స్థితిలో ఉంది. అంటే బతకడానికి అనుకూలమైన పరిస్థితుల్లో చాలా తక్కువ ఉన్నాయి ఆమెకు ఆ టైంలో. ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దేవుని మీద నమ్మకం ఉంచి యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి నమ్మకంతో వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ చనిపోయేటువంటి స్థితిలో ఉంది. పరిస్థితులు అయితే అనుకూలంగా, యాక్చువల్గా ఆమెకు బ్రతకడానికి పరిస్థితులు అనుకూలంగా ఆమెకు లేవు. ఆ మూమెంట్లో ఇంకో నువ్వు ఆయన విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు ఆయన. కానీ వచ్చిన యేసుక్రీస్తుకి తీరా విషయం తెలియపరిచిన తర్వాత, ఓ రకంగా చెప్పండి, యేసుక్రీస్తుకి ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు కూడా నేను కార్యం జరిగిస్తాను అన్నారు, ఇంటికి వస్తానన్నారు. వెళ్ళే లోపు ఈ లోపు రక్తస్రావం స్త్రీ అడ్డుపడ్డము, ఆమె కార్యం జరగడం, ఆమెతో మాట్లాడుతుంటే సడన్గా వచ్చి చావు కబురు వచ్చింది, నీ కుమార్తె చనిపోయింది, ఇక నువ్వు బోధకుని ఇబ్బంది పెట్టొద్దు. బోధ ఇబ్బంది పెట్టిన అక్కడ వేసి వెంటనే తిరిగి నమ్మిక మాత్రం ఉంచమన్నారు. భయపడద్దు, నమ్మిక మాత్రము ఉంచము. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆ సిచ్యువేషన్లో ఆయన విశ్వాసం ఎలాంటిదంటే, ఇప్పుడు బతకడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, అవకాశాలు తక్కువ ఉన్నాయని కాదు, ఇప్పుడు అవకాశం అంటే విరుద్ధంగా ఉంది, అంటే నెగిటివ్గా ఉంది. ఇప్పుడు పూర్తిగా విరుద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాడు. ఇంతకుముందు పరిస్థితులు అనుకూలంగా లేవు, కానీ ఇప్పుడు విరుద్ధమైన పరిస్థితుల్లో ఉన్నాడు, వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాడు. అంటే బ్రతికే ఛాన్స్ లేనటువంటి స్థితిలో ఉన్నాడు. విశ్వాసంలో చూడండి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఫస్ట్ నమ్మాడు, పరిస్థితులు అనుకూలంగా లేవు, కానీ ఇంకో దేవుణ్ణి నమ్మాడు. అందుకని యేసుక్రీస్తు దగ్గర కుమార్తె చచ్చిపోతుంటే అక్కడ లేకుండా యేసుక్రీస్తు దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆయన విశ్వాసం బాగానే ఉంది. కానీ ఆ వ్యక్తి యాయిరంటుంటే సమాజ మందిరపు అధికారి ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటో తెలిసిన తర్వాత, ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం అనే ప్రాబ్లం కాదు, పరిస్థితులు పూర్తి యాక్చువల్గా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు అంటే చచ్చిపోయింది కుమార్తె, ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి పరిస్థితులు. అప్పుడు యేసుక్రీస్తు ఆయన విశ్వాసాన్ని ఇంకా ఆయన విశ్వాసం కదిలిపోకుండా కాపాడడానికి యేసుక్రీస్తు అన్నారంటే, నమ్మిక మాత్రము ఉంచము, భయపడదు, నమ్మిక మాత్రం ఉంచము అనగానే
ఆయన నమ్మకం ఉంచాడు, కష్టపడ్డాడు, ఆయన ప్రయత్నం చేశాడు. తర్వాత బైబిల్ మనం చూస్తే యేసుక్రీస్తు ఆయన ఇంటికి వెళ్ళారు, కుమార్తెను ముట్టారు, స్వస్థపరిచారు, కుమార్తె లేచింది. ఆమె ప్రతినట్ల బైబిల్ మనం చూస్తున్నాం. ఆ యాయిర్ అనే వ్యక్తి విశ్వాసంలో ఎక్స్పీరియన్స్ చేసిన కార్యం ఏంటి తెలుసా? ఊరినే నేను విశ్వాసం ఉంచండి అనుకుంటూ క్యాజువల్గా లేడు ఆయన. విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసం మాత్రం ఉంచి, లేదా దేవుడు చేస్తాడని దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంచినటువంటి వారు ఏదో టైంలో ఖచ్చితంగా నీకు ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పేది ఆ ప్రెజర్ నీకు భౌతికంగా నీకు మనసుకు వచ్చేట్టు ప్రెజర్ చెప్పట్లేదు, నీ విశ్వాసానికి వచ్చేట్టు ప్రెజర్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం బైబిల్ చూసిన రోమపత్రికలో కూడా పౌలు అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాక్ట్ అలాగే చెప్తాడు. నిరీక్షణకు ఆధారము లేదు. నిరీక్షణకు ఆధారం ఒక్కరికి చెప్పండి. అక్కడ కూడా ఎగ్జాక్ట్గా యాయర్ లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు అబ్రహాం కూడా. నిరీక్షణకు ఆధారం అర్థం ఏంటంటే జరుగుతుంది అనడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అక్కడ అబ్రహాంకు కూడా యాక్చువల్గా లేవు. యాక్చువల్గా చూస్తే ఆ తర్వాత మళ్ళీ మనం కింద వచ్చిన చదివితే రోమపత్రి 4వ అధ్యాయంలో అక్కడ కూడా మళ్ళీ పౌలు ఏం చెప్తాడంటే తన శరీరం మృతతుల్యమైందంటే యాక్చువల్గా అయినను దాన్ని లక్ష్య పెట్టలేదు అబ్రహాం. ఇప్పుడు శరీరం మృతతుల్యం అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా విరుద్ధంగా ఉన్న పరిస్థితులు. ఇప్పుడు శరీరం చూసినప్పుడు ఏమాత్రం అసలు ఛాన్సే లేదు. అనుకూలంగా లేకపోవడం ఒకటి, అసలు అవకాశమే లేకపోవడం ఇంకొకటి. అనుకూలంగా బహుశా ఇప్పుడు అనుకూలంగా లేకపోతే బహుశా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కానీ విరుద్ధంగా ఉన్నటువంటి టైంలో కూడా నువ్వు నమ్మకం ఉంచడం నువ్వు నమ్మకం ఉంచడం చూసారా, అది చాలా చాలా గొప్పది. అంటే ఏం చెప్తున్నానంటే విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా విశ్వాసంలో కొనసాగేటప్పుడు ఎక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా విశ్వాసంలో ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. నేను క్యాజువల్గా ఏదో గుడ్డుగా ఏదో నమ్మేమో అని చెప్పుకుంటూ జీవించేటువంటి దాని గురించి చెప్పట్లేదు. నేను బిలీవర్ని కాబట్టి నమ్మేనన్న దాని గురించి చెప్పట్లేదు. ఒక కార్యము నిమిత్తమై దేవుడు చేస్తాడు నమ్మకం ఉంచేటువంటి ప్రతి వారు ఏదో టైంలో బైబిల్ భక్తులైనా సరే నార్మల్గా అయినా సరే నిజంగా విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు తరచుగా ఇలాంటి పరిస్థితి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఒక విషయాన్ని కొరకు నమ్ముతాం, దేవుణ్ణి అనుకూలంగా లేనప్పటికీ నమ్ముతాం, కానీ కొన్నిసార్లు తర్వాత అనుకూలమైన పరిస్థితి ఇంకెక్కువగా మారాలి కదా అనుకుంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఎక్కువగా మారడం కంటే విరుద్ధంగా మారుతాయి. అలా విరుద్ధంగా మారినప్పుడు కూడా ఇంకొన దేవుడు నమ్మగలిగి దేవుడి కార్యాన్ని చేస్తాడు. విశ్వాసం అంటే అలాంటి ఎక్స్పీరియన్సెస్ గుండా అలాంటి స్టేజెస్ గుండా వెళ్తుంది విశ్వాసం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు కొన్నిసార్లు ఏమన్నా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, మనకి ఏదో ప్రాబ్లం వచ్చినా మనం జనరల్గా మనం కొన్నిసార్లు సాక్ష్యంగా చెప్పుకుంటాం, కొన్నిసార్లు మామూలుగానే మనం అనుకుంటుంటాం. కానీ మనకు వచ్చేటువంటి ప్రజలకి నీవు ఉన్నటువంటి విశ్వాసం వచ్చే ప్రజలకు డిఫరెన్స్ మనకు తెలియాలి. నీకు ఇబ్బంది కలిగినప్పుడు నీకు ఇబ్బంది కలిగిందా, నీ విశ్వాసానికి ఇబ్బంది కలిగిందో తెలుసుకోగలిగే స్థితిలో మనం ఉండాలి. అది యాక్చువల్ మనం ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు మనకి ఇబ్బంది కలిగినప్పుడు నీకు ఎందుకు ఇబ్బంది కలిగింది అంటే సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నాకు ఇబ్బంది అనిపిస్తుందా, లేదా నీ విశ్వాసానికి వ్యతిరేకం ఉంది కాబట్టి ఇబ్బంది అనిపిస్తుందా, అది తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, అక్కడ యాయిరు కుమార్ చనిపోయినప్పుడు వెంటనే క్రీస్తు ఆయన విశ్వాసానికి ఇబ్బంది కలుగుతాను. ఆయన ఏదో కూతురు చచ్చిపోయిందని ఓదార్చట్లేదు అక్కడ, ఆయన విశ్వాసాన్ని బలపరిచే ప్రయత్నం క్రీస్తు అక్కడ చేశారు. అందుకనే నమ్మకం మాత్రం ఉంచమన్నారు ఆయన. అంటే బేసిడ్ ఏం చేస్తారంటే వెంటనే ఎప్పుడైతే వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొన్నాడో, అనుకూలతగా లేకపోవడం కాదు కానీ వ్యతిరేక పరిస్థితి ఎదుర్కొన్నాడో, వెంటనే విశ్వాసం బహుశా నిర్మూలమైపోద్దాం లేదా కదిలిపోద్దాం అనుకుని వెంటనే ఆయన ఏ రకంగా నోరు తెసి తన పనివారితో ఏదైతే మెసేజ్ తీసుకుని వచ్చారో నీ కుమార్ చనిపోయి నీ బోధకు ఇబ్బంది పెట్టద్దు అన్న వాళ్ళకి ఏ విషయం ఇంకా చెప్పకముందు వెంటనే యేసు స్పందించారు. నార్మల్గా అసలు ఆ సిచ్యువేషన్లో తండ్రి స్పందిస్తాడు, అది చచ్చిపోయిందా వెంటనే ఏదో రకంగా బాధను ఏదో వ్యక్తపరుస్తారు. కానీ ఆయన లోపల ఉన్నటువంటి ఏది కూడా వ్యక్తపరచక ముందే క్రీస్తు వెంటనే ఆయనతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆయన విశ్వాసమును బలపరిచే ప్రయత్నం క్రీస్తు చేశారు. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే అసలు యాక్చువల్గా దేవుని యొక్క మనసును బట్టి చెప్పాలంటే నిజంగా విశ్వాసం నుంచి ఆ విరుద్ధమైన పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసం కదిలిపోద్దేమో అనేటువంటి ఒక భయం ఉన్నప్పుడు, నిజంగా విశ్వాసం కదిలిపోద్దేమో అంటే ఆలోచన ఉన్నప్పుడు దేవుడు కూడా విశ్వాసాన్ని స్థిరపరచడానికి బలపరచడానికి ప్రయత్నం కూడా చేస్తాడు. ఎందుకంటే విశ్వాసమునకు ఆయనే కర్త, దాన్ని కొనసాగించేది కూడా ఆయనే. అంటే మన నువ్వు విశ్వాసంగా నిజంగా నీకు ఎంతో విశ్వాసం ఉండి ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటే అది డిస్టర్బ్ అవుతున్న టైంలో దేవుడు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని కాపాడే ప్రయత్నం కూడా ఏదో రకంగా దేవుడు చేస్తాడు. అది బహుశా నీకు కరెక్ట్గా అవసరమైన టైంలో నీకు వాక్యం ఇచ్చో లేదా వాక్యం ద్వారా నీకు వేరే ఏదో రకంగా ఖచ్చితంగా దేవుడు అయితే నీ విశ్వాసాన్ని బలపరిచే ప్రయత్నం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఏం గ్రహించాలంటే ఎందుకు మామూలుగా మనం పరిస్థితులు అనుకూలంగా లేవు కూడా ప్రెషర్ ఫీల్ అవుతున్నామా, లేదా నువ్వు నమ్మి నువ్వు ఒక కార్యాన్ని స్టార్ట్ చేసావు లేదా ప్రార్థన స్టార్ట్ చేసావు, ఇప్పుడు పరిస్థితి నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా యాక్చువల్ నీ వ్యతిరేకత కంటే నీ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉందన్న విషయంలో గ్రహిస్తలేదు చూసుకోవాలి. మనకు వస్తుందా ప్రాబ్లం, మనం ప్రాబ్లం ఫీల్ అవుతుందా, లేదా మన విశ్వాసానికి ప్రాబ్లము వస్తుందా అది తెలుసుకోవాలి. విశ్వాసానికి ప్రెజర్ పడుతుంది అనుకుంటే ఖచ్చితంగా నీళ్ళంతో కొంత విశ్వాసము ఉన్నట్టే.
ఒక షుగర్ నీకు ప్రెజర్ ఫీల్ అవుతున్నావు అనుకో, బహుశా నీకు విశ్వాసం లేవు, ఏదో దేవుడు చేస్తే మళ్ళీ ఫ్లూగా ఏదో రకంగా జరిగిపోతే ఎదురు చూస్తున్నాను అంతే. కానీ విశ్వాసం కనుక ఉంచి విశ్వాసం ప్రజలు పడితే ఖచ్చితంగా దేవుడు అయితే ఖచ్చితంగా మనల్ని బలపరిచే ప్రయత్నం దేవుడు చేస్తాడు. అంతే చూడండి, నమ్మకం ఉంచినప్పుడు ఇలాంటిది అనుభవం కూడా ఖచ్చితంగా వెళ్తాం. మనం ప్రార్థన చేస్తాం, నమ్మేము. ఇప్పుడు మనం అనుకుంటామంటే ప్రార్థన చేశాను కదా, ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారాలి కదా అనుకుంటాం. కానీ కొన్నిసార్లు విశ్వాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే పరిస్థితులు అనుకూలంగా మారడం కంటే ఇంకా విరుద్ధంగా కూడా మారతాయి. అలా మారినప్పుడు కూడా నమ్మగలిగితే తప్పకుండా కార్యాన్ని పొందుకుంటాం. అది బేసిక్ అర్థం ఏంటంటే విశ్వాసం కావాలి. అందుకని యేసుక్రీస్తు కూడా ఆ విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసేటప్పుడు నడుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మండి. అసలు చాలా సందర్భాల్లో ప్రార్థన చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది. మనం ప్రార్థన చేయడం చాలా గొప్ప అనుకుంటాం. కానీ క్రీస్తును ప్రార్థన చేసేటప్పుడు నువ్వు విశ్వాసం ఉంచడం గురించి ఆలోచన చెప్తున్నారు. ఎందుకంటే అల్టిమేట్గా పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నా సరే నువ్వు నమ్మితే కనుక నమ్మి దాని ప్రకారం చివరికి జరుగుతుంది. అందుకని చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఆ విశ్వాసం ఉంచడం అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ప్రార్థన ద్వారా మన విశ్వాసాన్ని దేవునికి కనపరచడం అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ప్రార్థన చేస్తాం, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి, మేము ప్రార్థన చేస్తాము నా దానికి మించి మనం కొంచెం లోతుగా ఆలోచించగలం. అదేంటంటే మనం విశ్వాసాన్ని కనపరచమేలా. నువ్వు ప్రార్థన చేసలేదని ఇష్యూ కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థన చేసలేదని మాత్రమే కొంత మనుషులు మాత్రమే చూస్తారు. కానీ నువ్వు విశ్వాసం ఉంచేవా లేదంటే మాత్రం క్రీస్తు చూస్తాడు. అది దేవునికి అది ఇంపార్టెంట్ అవుతుంది. నువ్వు ప్రార్థన బాహ్యంగా నువ్వు ప్రార్థన చేయడం అంటే. ఎందుకంటే దేవుడు ప్రపంచంలో చాలా మందిని జస్ట్ ఊరినే ప్రార్థన చేసే వాళ్ళు బోల్డ్ మందిని చూస్తాడు. యేసుక్రీస్తు టైంలో వేషధారులు చాలా మందిని ఆయన ప్రార్థన చేయడం చూశారు. ఫరిసీయులు అంటే బోల్డ్ మంది ప్రార్థన చేశారు. వాళ్ళందరినీ దేవుడు చూశాడు. ఈ రోజులో ఇంకా చాలా మంది ఫరిసీయులు అంటే చాలా మంది ప్రార్థన చేస్తుంటారు. దేవుడు అలా చాలా మంది చూస్తాడు. అండ్ దేవుడు దానికి మించి ఏం చూస్తాడంటే విశ్వాసము ఉందా లేదా. కాబట్టి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు లేదని దృష్టి కాదు ఇక్కడ. ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ప్రార్థన చేసేవాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. విశ్వాసం లేకుండా క్యాజువల్గా నామకార్థంగా ఫరిసీయులాగా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ విశ్వాసం చేత ప్రేరేపింపడి చేసిన ప్రార్థనకి దేవుడు గౌరవాన్ని ఇస్తాడు, వాల్యూని ఇస్తాడు. విశ్వాసంతో నువ్వు చేసావు కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఆ ప్రార్థనని యాక్సెప్ట్ చేసి అంగీకరించిన తర్వాత కూడా నేను చేస్తానులే అని యాయరుతో అన్న తర్వాత కూడా సడన్గా కొన్నిసార్లు విరుద్ధమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి రావచ్చు. అప్పుడు ఆశ్చర్యపోతాం. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఇదే నేను ప్రార్థన చేశాను కదా, ప్రార్థన చేస్తున్న తర్వాత కూడా ఇంకా వ్యతిరేకంగా ఉందని పరిస్థితి, అనుకూలంగా ఉండాలి కదా అనుకుంటాం. అప్పుడు ఏం గుర్తుపెట్టుకోండి, బహుశా ఈ వ్యతిరేకమైన రీతులు ఎందుకు అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా ఎందుకు ఉందంటే బహుశా ఇది నా విశ్వాసం కలిగిన పరీక్షేమో అనుకుని ఇంకనూ దేవుడు చేస్తాడని కనుక నమ్మకం ఉంచగలిగితే, నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ అబ్రహాం వల్ల నమ్మగలిగితే ఓ టైం వచ్చిన అబ్రహాం జీవితంలో కార్యం జరిగినట్లుగానే యాయిర్ యొక్క కుమార్తె జీవితంలో కార్యం జరిగినట్లుగానే మన జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. మన ప్రార్థన ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. అందుకని విశ్వాసం అందుకని అంత ఇంపార్టెంట్. అందుకని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన విశ్వాసం నిజంగా కనపరచడం లేదో గ్రహించడం చాలా చాలా ఇంపార్టెంట్. అది పరిశీలించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూడగలిగితే నీ ప్రార్థనకి పరలోకంలో దక్కవలసిన గౌరవం దక్కుతుంది. దానికి తగ్గట్టు ప్రతిఫలం దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. అందుకని చూడండి, దేవుడు ఇక్కడ జస్ట్ ఫోన్లో నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నేను ఏదో రకం కార్యం చేస్తాను లేదు. నువ్వు కరెక్ట్గా రైట్ టైం నా దగ్గరికి వచ్చావు నేను చేస్తాను అనుకుండా ఇంక నువ్వు చావు కబర్ వచ్చిన తర్వాత కూడా ఇంక నా నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు భయపడద్దు. ఎందుకంటే ఈ మూమెంట్లో నువ్వు కరెక్ట్గా ఉండగలిగితే నేను కార్యం తప్పకుండా చేస్తాను. ఆ విషయం భౌతికంగా క్రీస్తున్న తర్వాత కూడా అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంక నువ్వు విశ్వాసం కనుక ఉంచగలిగితే నేను కార్యం చేస్తాను చెప్తున్నారు. నువ్వు పర్లేదు వెలగా నుండు, నీకెందుకు నేను చూసుకుంటాను కదా అనలేదు క్రీస్తు. అక్కడ అంతా యేసుక్రీస్తు చూసుకుంటాడు. కానీ ఇంక నువ్వు విశ్వాసము ఉంచగలిగలేదు అన్నది కూడా అక్కడ క్రీస్తుకి ఇంపార్టెంట్ అయింది. అక్కడ ఆ క్రీస్తు భౌతిక ఉన్న తర్వాత కూడా నీకెందుకు నీ విశ్వాసం లేకపోయినా పర్లేదు, నేను ఉన్నాను కదా నేను చేసేస్తాను అనలేదు. అక్కడ భౌతికంగా ఆయన ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ప్రజెంట్ అయి ఉన్నప్పుడు కూడా ఇంకొను ఎదురు వ్యక్తి జీవితంలో కార్యం చేయాలంటే ఆయన విశ్వాసం కదిలిపోకుండా యేసుక్రీస్తు ఆయన్ని భద్రపరిచే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అక్కడ దేవుని గొప్పతనాన్ని బట్టి కార్యం జరగదు, మనకున్న విశ్వాసాన్ని బట్టి కార్యము జరుగుతుంది. అందుకని విశ్వాసం కదిలిపోకుండా క్రీస్తు కాపాడే ప్రయత్నం చేశారట. అంటే అదేం చెప్తుందంటే దేవుని నుండి కార్యం పొందుతానంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైతే నమ్మి వాక్యాన్ని నమ్మి మనం ప్రార్థన స్టార్ట్ చేస్తాం, ఏదైతే నమ్మి దేని వైపు చూస్తూ ఉన్నామో దాని విరుద్ధంగా పరిస్థితులు రావచ్చు, కానీ ఇంకో నమ్మగలిగితే తప్పకుండా దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే క్రీస్తు ఇక్కడ మీరు అడుగుతున్న వాటినెలను పొంది ఉన్నామని నమ్మండి. నమ్మండి, అందులో మీరు కొనసాగండి. వ్యతిరేకత రావచ్చు, అనుకూలత లేకపోవచ్చు, విరుద్ధమైన పరిస్థితులు రావచ్చు, కానీ ఇంకొకటి మీరు నమ్మగలిగితే ఓ టైం వచ్చినప్పుడు తప్పకుండా నేను కార్యాన్ని జరిగిస్తాను. కాబట్టి విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్ళకి ఎక్కువ శాతం అలాంటి అనుభవం వస్తుంది. ఎలాంటి అనుభవం తెలుసా? ఇంకా విరుద్ధంగా పరిస్థితులు మారిపోతాయి, ఇంకా
వ్యతిరేకంగా పరిస్థితులు మారుతాయి. అది నార్మల్గా జరుగుతుంది సహజంగా. విశ్వాస యాత్రలో ఒక కార్యం నుంచి విశ్వాసం ఉంచినప్పుడు సహజంగానే అది వెళ్తుంది. అది దానికి మనం అలా వచ్చినప్పుడు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నేను ప్రార్థన చేశాను, మళ్ళీ ఇంకా అనుకూలంగా మారడం మానేసి ఇంకా వ్యతిరేకంగా మారిపోయింది అంటే ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. అలాంటి అనుభవం గుండా కూడా కొన్నిసార్లు విశ్వాసం వెళ్తుంది. ఒక రకంగా విశ్వాసానికి అగ్ని పరీక్ష లాంటివి కలుగుతూ ఉంటాయి. ఆ టైంలో యేసుక్రీస్తునో లేదా బోధకుడనో లేదంటే ఎవరి వల్ల అనుకుని మనం మనుషుల గురించి అనుకోవడం మనం మానేసి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఇది సరైనటువంటి సమయం మనం గ్రహించగలిగితే విశ్వాసాన్ని కాపాడుకోవడం కార్యము జరుగుతుంది. జస్ట్ ఆలోచన ఒకసారి నిజంగా ఆ పని వాళ్ళు కూడా యాయర్ దగ్గరికి వచ్చినటువంటి పని వాళ్ళు కూడా ఏమో తెలుసా, నువ్వు బోధకుని ఇబ్బంది పెట్టద్దు అన్నారు. చూడండి ఎంత నిజంగా అడిగితే యేసుక్రీస్తుకి సమయం ఉండగానే ఆయన యేసుక్రీస్తు విషయం తెలియజేశాడు. ప్రాబ్లం యేసుక్రీస్తు రావడం లేట్ చేశారు. అప్పుడు నార్మల్గా అయితే ఏమనుకోవాలి, యేసుక్రీస్తు వల్ల నాకు ఇలాగనా అంతే, లేదా వీళ్ళ వల్ల లేదు వాళ్ళ వల్ల అనుకోవాలి. కానీ అక్కడ యాయర్ దగ్గర పనిచేసే పని వాళ్ళు కూడా యాక్చువల్ ఏమని తెలుసా, లేట్ అయిపోయింది, బోధ లేట్ చేశాడు, చచ్చిపోయాడు అని యాయర్ అనలేదు, లేదంటే పని వాళ్ళు అనలేదు. ఇంకా బోధ ఎందుకు ఇబ్బంది పడతా, ఆయన పాపం ఆయన ఇబ్బంది పెడతాను వదిలేసాడు. అంటే బేసిక్గా అక్కడ ఏంటంటే అక్కడ అలా ఉండడానికి కారణము బహుశా బోధకుడనో లేదా ఇంకెవరో అనుకోకుండా వాళ్ళు అక్కడ యాయర్ విశ్వాసాన్ని కాపాడిన ప్రయత్నము చేశాడు. నెక్స్ట్ అది నిజంగా కనుక నమ్మితే, దేవుని మీద విశ్వాసం వస్తే, మన విరుద్ధంగా వచ్చినప్పుడు మనుషులన్నీ లేదా పరిస్థితులన్నీ వాళ్ళని వీళ్ళని అనుకోము. నిజంగా విశ్వాసం ఇంకా దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంటాం. వ్యతిరేకత ఉంది కానీ ఇంకో దేవుని వైపే చూస్తాం. దేవుని మీద మాత్రం నమ్మకం ఉంచడానికి ఒక సైన్ ఏంటంటే, ఒక లక్షణం ఏంటంటే, నీకు ప్రాబ్లం వచ్చినా సరే నువ్వు మనుషుల వైపు చూడు లేదా సిచ్యువేషన్ వైపు చూడు, నువ్వు దేవుని వైపు ఇంకా చూస్తావు. వ్యతిరేకం మారితే నీకు ఇన్స్టెంట్గా నీకు నష్టం లాంటి వార్త, నష్టపోయినట్టు అలాంటి వార్త వచ్చినా సరే ఇంక నువ్వు అది ఎవరి వల్ల జరిగిన దాన్ని నువ్వు ఆలోచించిన మనసు ఇంకొన్ని విశ్వాసాన్ని కాపాడుకోవడం గురించి ఆలోచిస్తే బహుశా నువ్వు విశ్వాసం నిలుపుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అలా ఉన్నప్పుడు ఒకవేళ నిజంగా చనిపోయిన తర్వాత కూడా క్రీస్తు కార్యము జరిగించారు. అంతగా ఆ వ్యక్తికి విశ్వాసాన్ని యేసుక్రీస్తు గౌరవించారంట. నేనైతే చనిపోయిన తర్వాత కూడా లేపారు అంటే దేవుడు విశ్వాసాన్ని అంతగా గౌరవిస్తాడు. అలా గనక మనం కూడా ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన విశ్వాసాన్ని కనపరచగలిగితే, ఒక ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేస్తాడు విశ్వాసం ఉంచుతాం, కానీ బయటికి వెళ్ళాక బహుశా విరుద్ధంగా మారచ్చు, వ్యతిరేకంగా మారచ్చు. అయినా సరే ఇంకొక విశ్వాసం కనుక చెదిరిపోకుండా కదల్చుకోకుండా జాగ్రత్త కాపాడగలిగితే మన నమ్మిక చొప్పున దేవుడు మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. అందుకనే విశ్వాసం అంటాం, అందుకనే అంత ఇంపార్టెంట్ మనకి. ఆ విశ్వాసాన్ని కనపరచడం అంత ఇంపార్టెంట్. కనపరిచేటువంటి విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన చేస్తే అందరూ తల వంచుకెళ్ళి మూసుకొని